ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఒకటి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉండే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పర్వదినం ఇది. ఎప్పుడు వస్తుంది? సూర్యుడు ధనురాశిలో ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ రోజున 3 కోట్ల దేవతలు భూమికి దిగివచ్చి శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకుంటారని ప్రతీతి. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తర ద్వార దర్శనం విశిష్టత. ఈ రోజున ప్రధానమైన విశేషం ఉత్తర ద్వార దర్శనం. సాధారణ రోజుల్లో విష్ణు ఆలయాల్లోని ఉత్తర దిక్కున ఉండే ద్వారాలు మూసి ఉంటాయి. కానీ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం తెల్లవారుజామునే ఈ ద్వారాలను తెరుస్తారు. భక్తులు ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ లేని మోక్షం లభిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఏం చేయాలి మరి? ఈ పవిత్రమైన రోజున మనం ఏం చేయాలి? ఈ రోజున ఉపవాసం, ఫాస్టింగ్ మరియు జాగరణ, స్టేయింగ్ అవేక్ ఉండటం చాలా శ్రేష్టం. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేస్తూ ద్వాదశి రోజున స్వామికి నైవేద్యం సమర్పించి ఉపవాసాన్ని విరమించాలి. దీనివల్ల తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కన్క్లూజన్ కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. ఇక్కడ